కమ్ బ్యాక్ గైస్, ఇవాళ వీడియోలో హౌ టు ప్రిపేర్ కీమా కర్రీ. సో లెట్ స్టార్ట్. ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోండి అండ్ కొత్తిమీర, అల్లం, గార్లిక్ పేస్ట్ చేసుకోండి. లవంగాలు పెట్టుకొని అంతా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ అయ్యే వరకు పెట్టుకోవాలి అనమాట. బాగా పేస్ట్ అయిన తర్వాత దాంట్లోకి జార్లోని మిరపకాయలు వేసుకొని బాగా థిక్గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి. సో దాని తర్వాత మటన్ కీమా అదంతా బాగా కడిగి దాంట్లోకి 3-4 స్పూన్స్ పసుపు వేసుకొని దాని తర్వాత సాల్ట్ వేసుకొని బాగా అది మిక్స్ చేయాలి. దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోవాలి, లేకపోతే మా లుండలు రౌండ్గా రావాలంటే దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోవాలి. సో లేకపోతే అది బాగా రాదు. సో మిక్సీలో అదే మేము ఇప్పుడు కలిపినాం కదా, సో అది మిక్సీ జార్లో వేసుకొని దాని తర్వాత ఇది మిరపకాయలు పేస్ట్ కూడా వేసుకొని దాని తర్వాత మిక్సీ పట్టి అదంతా ఒక బౌల్లో పెట్టుకోండి. సో టమాటోస్ వచ్చి కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మేమైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము. సో దాని తర్వాత కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి దాని తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకొని ఉండాలి. సో ఆ కుక్కర్లో ఆయిల్ వేసి ఆనియన్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అది బ్రౌన్ కలర్లో రావాలి. చేసుకున్నాం కదా, ఆ కీమా లుండలుగా చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ దాని తర్వాత వచ్చేసి ఇది కీమా నుంచి వాటర్ అంతా వెళ్ళిపోవాలి. బాగా పిండుకొని అది లుండలుగా చేసుకొని పెట్టుకోండి. సో ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ రావాలని చెప్తున్నాను కదా, అదంతా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇక్కడ మేము పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఆ కుక్కర్లో పేస్ట్ వేసుకున్న తర్వాత అది మిక్స్ చేయాలి బాగా. ఇక్కడ చూసారు కదా, అది మేము మిక్స్ చేస్తాం. మిక్స్ చేసుకున్న తర్వాత మా లుండల్లో వాటర్ ఉండకూడదు, లేకపోతే అది లుండలుగా రావు. సో బాగా దాంట్లో నుంచి నీళ్ళు కారే వరకు మేము ఉండి సో దాని తర్వాత చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత టమాటర్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని అది కూడా మిక్స్ చేయాలన్నమాట. కొంచెం ఓపిక ఉండాలి ఇది చేయాలంటే. సో కొంచెం ఓపికగా చేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఇంతగా మా ఛానల్కి సపోర్ట్ చేస్తాను కదా, సో దానికి థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో కంటిన్యూ చేద్దాం. సో మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత అది బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అసలు మిక్స్ చేస్తూనే ఉండాలి, అది బాగా ఇది అవ్వాలి కాబట్టి. ఈ వాసన పోయే వరకు అది మిక్స్ చేయాలి. కొబ్బరి పొడి ఉంటుంది కదా, సో అది మేము ముందుగానే పెట్టుకున్నాం అనమాట. ఆ కొబ్బరి పొడి కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేయాలి. పచ్చి వాసన పోయే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. సో అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకో విషయం, మీకు ఏమైనా డౌట్ ఉంటే లేకపోతే మీకు ఏమైనా రెసిపీస్ న్యూ కావాలంటే మాకు ప్లీజ్ డూ కామెంట్ చేయండి. మేము అది కూడా రెసిపీస్ మీకోసం చేస్తాము. సో న్యూ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో అది గ్రీన్ చిల్లీది అది వాటర్ కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో సండే స్పెషల్ ఏమో కామెంట్ చేయండి. మీరు ఏమేమి చేసుకుంటారో. సో ఇది తప్పకుండా మీరు రెసిపీ మాకు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. సో దాని తర్వాత టర్మరిక్ వేసుకోవాలి. ఒక 3 లేకపోతే 2 స్పూన్స్ అట్లా టర్మరిక్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో కుక్కర్ పెట్టిన తర్వాత అది తీసిన తర్వాత ఎట్లుందో చూడండి, ఇట్లుంటుంది. సో విజిల్స్ అయితే మిక్స్ చేయొద్దండి. మిక్స్ చేస్తే అది పగిలిపోతాయి లుండలు. సో విజిల్స్ అయితే ఒక 4-5 రావాలి. ఇక్కడ విజిల్స్ కోసం మేము వెయిట్ చేస్తాను. విజిల్స్ వచ్చేసిన తర్వాత అది ఓపెన్ చేసి మీ రైస్ 4-5 విజిల్ వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేయొద్దండి కుక్కర్. ఒక 3-4 మినిట్స్ తర్వాత అది చల్లగైన తర్వాత ఓపెన్ చేసి అది మిక్స్ చేయొద్దండి, అది పగిలిపోతాయి లుండలు. సో కాబట్టి అది ఒక బౌల్లో వేసుకొని రైస్లో వేసి ప్లీజ్ ఎంజాయ్ చేయండి సండే. మా ఛానల్గా మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.